హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఏపీ గవర్నమెంట్ తరపు నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వదిలేశారండి. అలాగే మరికొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేస్తున్నారు. తర్వాత ఎవరైతే వైఎస్ఆర్ చేయూత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందండి. వాళ్ళకి డబ్బులు అనేది ఎప్పుడు విడుదల చేస్తారో కూడా ఈ యొక్క వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షన రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది. పలు కీలక అంశాలపై చర్చలు అయితే జరిపారండి. వీటిలో కొన్ని వాటికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. అంటే వెంటనే వీటిని అమల్లోకి అయితే తీసుకొస్తారు. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందనే చెప్పాలి. మెగా డిఎస్ నోటిఫికేషన్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎవరైతే అటవీ శాఖలకు సంబంధించిన పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే అటవీ శాఖలో నుంచి 689 పోస్టులకైతే భర్తీ చేయడానికి కేబినెట్ అయితే ఆమోదం అయితే తెలియజేసింది. దీని మీద కూడా వెంటనే నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారండి. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి పూర్తిగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత మరొక అప్డేట్ ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయాన్ని కూడా ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో ఆమోదం అయితే చేశారండి. దాని తర్వాత వైఎస్ఆర్ చేయూత పైన కూడా ఈ అప్డేట్ అయితే చేశారండి. అయితే 18,750 రూపాయలు అనేది ఫిబ్రవరి నెలలో 16వ తారీఖు నుంచి ఈ యొక్క 15కి సంబంధించిన ఉత్సవాలను జరుగుతాయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న మహిళల ఖాతాలో ప్రభుత్వం అయితే ఏటా 18,750 రూపాయలు అయితే జమ చేస్తుంది కదండి. ఈ యొక్క అమౌంట్ అనేది ఫిబ్రవరి 16 తర్వాత నుంచి వీరి యొక్క ఖాతాలో అయితే జమ చేస్తారండి. ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ అయితే గ్రామ వార్డు సచివాలయంతో పొందుపరిచారండి. మీ యొక్క వాలంటీర్లు దీనికి సంబంధించిన ఈకేవైసీ కూడా తీసుకుంటున్నారు. ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరైతే ఇంతకుముందు గతంలో అమౌంట్ పడి ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఒకసారి దయచేసి మీ యొక్క సచివాలయంలో ముందుగానే తెలియజేయండి. వైఎస్ఆర్ చేయూత అమౌంట్ గతంలో మీకు 18,750 రూపాయలు మీ అకౌంట్లో పడి ఈ ఇయర్ మీకు ఏమన్నా ఎలిజిబుల్ లిస్ట్లో పేరు లేకపోతే కనుక మీరు దయచేసి మీ యొక్క సచివాలయంలో ఒకసారి సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, మీ డిఎస్సి అభ్యర్థులకైతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి నోటిఫికేషన్ అయితే జారీ చేసే అవకాశం ఉందండి. ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ఇంకా పలు కీలక అంశాలపై ఆమోదం అయితే తెలియజేశారండి. నిరుద్యోగులకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది. దాని తర్వాత ఎవరైతే వైఎస్ఆర్ చేయూత గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అప్డేట్ అయితే ఇవ్వచ్చాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు పూర్తి వివరాలు అనేది నెక్స్ట్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయబోతుంది. వెంటనే రాగానే అనేది వీడియో చేస్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.